హెచ్చు తగ్గులు ఉండకూడదు. నేను పైన ఉండాలి, నువ్వు కింద ఉండాలనే తత్వం ఉండకూడదు. నువ్వెవరివైనా, ఎంత పేదోడివైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని మందిరంలో ఈ రాళ్ళు అయితే ఎలా పేర్చబడ్డాయో అలాగే ప్రతి విశ్వాసి కూడా, సంఘంలో ప్రతి విశ్వాసి కూడా సజీవ రాళ్ళుగా దేవుని రాజ్యం, దేవుని యొక్క మందిరాన్ని సంఘముతో పోల్చబడుతుంది. అంటే ఈ రోజున చక్కగా కట్టబడేటువంటి సంఘముగా మన సంఘం ఉండాలంటే ఎవరికి వాళ్ళు, నేను దేవుని మందిరములో నేను సజీవమైన రాణ్ణి, దేవుని నన్ను పునాది రాజుగా ఉంచి దేవునికి స్తోత్రం, నన్ను పనికిరానటువంటి బయట ఒక రాయిగా వస్తే దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా కానీ నేను మందిరములో, దేవుని ఆలయములో ఒక రాయిగా, సజీవమైన రాయిగా ఉండాలి కానీ నిర్జీవమైన రాయిగా ఉండకూడదు, నిర్జీవమైన బ్రతుకులు ఉండకూడదు. నేను సజీవమైన రాయిని, దేవుని యొక్క సంఘ స్థాపన కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు నేను సజీవమైన రాళ్ళు